అంటే మీలో ఐక్యం లేకపోవడమే కదా. కళింగలో కావచ్చు, లేకపోతే ఇతర సామాజిక వర్గాల్లో ఐక్యం లేకపోతే వాళ్ళు ఆ సామాజిక వర్గం ఐక్యం లేకపోవడం కాదు, వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉండటం. పార్టీల్లో వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉండటం, ఆ ప్రాధాన్యతతో మమ్మల్ని గ్రూపులు చేసి అయిన వాడికి గెలవగలిగిన వాడిని టికెట్ ఇవ్వకుండా అవకాశం లేని వాళ్ళకి తెచ్చి ప్రోత్సహించి రెచ్చగొట్టి కులాల్ని చీల్చి చెండాడి అన్నదమ్ముల మధ్య చీల్చేస్తారు, భార్యాభర్తలను చీల్చేస్తారు, తండ్రి కొడుకుల్ని చీల్చేస్తారు, మామల్లుల్ని చీల్చేస్తారు. సీతారామరావుని తండ్రి కొడుకులు కలమటి మోహన్ రావు గారిని గుండెపల్లి సూర్యనారాయణ గారికి లక్ష్మి గారికి విడదీసి మళ్ళీ భార్యకి ఇద్దాం భర్తకి ఇద్దామని రకరకాలు పెడతారు. వీళ్ళిద్దరికి వద్దు ఇంకొకటి పెడదామంటారు. లుచ్చా రాజకీయాలు చేస్తారు వీళ్ళు. కాబట్టే మా టార్గెట్ ఏంటంటే కింజరాపు వాళ్ళ జీవితంలో గెలకుండా వాళ్ళని కొట్టాలి, ఓడించాలి. రెండు ధర్మాన వాళ్ళని కూడా వాళ్ళకి దెబ్బతీయాలి. వీళ్ళిద్దరిని దెబ్బతీస్తే జిల్లాలో అన్ని కులాలు కూడా బాగుపడతాయి, ఊపిరి పీల్చుకుంటారు. మేము ఇంకోటి కూడా చెప్తున్నాను. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది, ఆర్డీఓ అటెండర్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు వాళ్ళ చుట్టాలు బంధువులే ఉన్నారు శ్రీకాకుళంలో. కలెక్టర్ వరకు, కలెక్టర్ దొరకలేదు కాబట్టి అన్ని కులాలు అన్నీ వాళ్ళకి సంబంధించిన చుట్టాల బంధువులే ఉన్నారు. వాళ్ళు మాకు ఇబ్బంది పెడుతున్నారు, అన్ని కులాలను కూడా హింసిస్తున్నారు. కాళింగ కాపు ఇదనే కాదు, ఈవెన్ వెలమ కమ్యూనిటీలో వాళ్ళకి పడని వర్గాలను కూడా హింసిస్తున్నారు. ఇవన్నీ మేము భరిస్తున్నాం. ఇప్పుడు రేపు పొద్దున్న సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళు మాకు హింసించారని మేమేమని అనుకుంటే వాళ్ళందరూ వెళ్ళి ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ సంరక్షణలో పనిచేస్తారు. ఇది మేము చాలా కాలం ఎన్నికలను చూస్తున్నాం, చాలా సంవత్సరాల నుంచి మేము చూస్తున్నటువంటి బాధ ఇది. దీన్ని ఎవరికి చెప్పుకోవాలి? ఇది నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు అదే పాయింట్ నేను కూడా అడుగుతున్నాను. ఇంత బలమైన వ్యక్తులుగా ప్రాధాన్యత ఉన్న పార్టీలో తెలుగుదేశంలో వాళ్ళు ఉంటే వైసీపీలో ధర్మన్న ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళని మాట వాళ్ళని కాదని చెప్పి దువ్వాడకు పార్టీలో తిరిగి తీసుకునే అవకాశం ఉంటుందా అనేది నేను మళ్ళీ అడుగుతున్నా. ఉండకపోవచ్చు, సో వాట్, విడిచిపెట్టిస్తామా? ఉండకపోతే నేను దుప్పటి కప్పుకొని పడుకోమంటారా? నో. ఎవరున్నారని నేను ఉద్యమాన్ని చేశాను రోజు థర్మల్ పవర్ ప్లాంట్, ఎవరున్నారు నా వెనకాల? అందరు నాయకులు, ఎర్రం నాయుడు, ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, అచ్చెన్నాయుడు, అందరూ ప్లాంట్ సపోర్ట్, నేను ఒక్కడనే పబ్లిక్ సపోర్ట్. విజయం సాధించాం కదా. ఆ రోజు పాదయాత్ర కూడా చేశాను కదా. ఆ రోజు ఎవరున్నారని చేశాను. ఈరోజు ఎవరున్నారని నేను ఇప్పుడు ఊరుకోవాలి? ఎవరి గురించి నేను ఆలోచించి నేను ఊరుకోవాలి? నేనంటూ ఒకడున్నాను కదా. నేనున్నంత వరకు నేను పోరాటం చేస్తాను. ఎవడి సహకారంతో నేను రాజకీయాలు చేయలేదు. నా వ్యక్తిగతంగానే నేను నిర్ణయాలు తీసుకొని ఎప్పుడు చేశాను. నేను దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒక బ్రాండ్గా పికప్ అయ్యి నా వ్యక్తిగత వాయిస్తోనే నేను కొట్టుకొచ్చాను. ప్రజల సపోర్ట్ తీసుకున్నాను. ప్రజలు ఎప్పుడు దేవుళ్ళు, నాకు ఎప్పుడు ప్రజలు అండదండలు ఉన్నాయి, వాళ్ళు సహకరించారు, నేను ఉన్నానని చెప్పారు. ఇంత కూటమి వేవ్లో కూడా ధర్మాన ప్రసాద్ 54,000తో ఓడిపోయినాడు, కృష్ణదాస్ 45,000 పైచీలతో ఓడిపోయాడు. ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అబవ్ 45,000 శ్రీకాకుళంలో, నేను ఒక్కడే 32,000. అంటే నా మీద పోటీ చేసింది ఎవరు? అచ్చెన్నాయుడు. 70,000 మెజార్టీ రాందే, మీరు రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజార్టీ నాదే, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను అన్నాడు. కానీ అతని మెజార్టీ 32,000. కానీ నీ ద్వారా టికెట్లు పొందిన వాళ్ళు ఈరోజు 54,000, 50,000, 45,000తో గెలిచారు. నీకెందుకు రాలా? ప్రజలు నాతో ఉన్నారనడానికి నిదర్శనం. ఇన్ని కష్టాల్లో, ఇన్ని వ్యక్తిగత సమస్యల్లో కూడా నేను ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నాను. అంతేకాదు వైసీపీలో అందరికన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థిని నేను. 76,000 వచ్చాయి నాకు. ప్రజలు మా పక్షాన్ని ఎప్పుడూ ఉన్నారు. ఎంపీగా నేను పోటీ చేసేటప్పుడు వీళ్ళందరూ దెబ్బ కొట్టిన 3,000 డిఫరెన్స్ తీసుకురాగలిగింది నా ఓటింగ్. ఒకటి మీకు ఎక్కడో కొంత నోటి దూల ఎక్కువ ఉంది కదా, ఒప్పుకుంటారు కదా, ఉంది. దానివల్లే కదా చివరికి రాజకీయంగా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. రెండవది చివరికి మీ మీద హత్యా ప్రయత్నం చేసేంత స్థాయికి కూడా తెచ్చుకున్నారు. ఈ మాటలన్నీ ఆడానని, ఈ వాస్తవాలు బయట పెట్టానని కమ్యూనల్గా మమ్మల్ని అనగదొక్కడానికి ప్రయత్నం చేశారు. కమ్యూనల్గా ఏంటి? టీడీపీలో కూడా మీరు చూడండి, ఒకింట్లోనే కేంద్ర మంత్రి, ఒకింట్లోనే రాష్ట్ర మంత్రి. అది ఒక్కులానికే. ఏం కాపులు లేరా? కళ వెంకట్రావు గారు లేరా? ఏ కాళింగులు లేరా? రవి లేడా? అశోక్ లేడా? వీళ్ళకి ఎందుకు ఎవరు? రవి మీద ఒక బురద జల్లి రవికి ఆ మంత్రి రాకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు నేను స్పందించాను కులం నుంచి. 2, తమ్మినేని సీతారాం ముసలైపోయారు,
ఆయనకి యాక్టివ్గా లేడు అని ఎవడు చెప్తున్నాడు? తమ్మినేని సీతారాం గారి లాగా అత్యున్నత పదవులు చేసినాడు మా ఉత్తరాంధ్రలో ఎవరూ లేరు. అలాంటి మా కులానికి ఒక రాజు అయినటువంటి సీతారామును పట్టుకొని నువ్వు ఓల్డ్ మ్యాన్ అని, అసమర్థుడని అంటావా పబ్లిక్గా నడి రోడ్డు మీద? నీ వయసు ఎంత? నీది 72 కదా, నువ్వు ముసలైపోయినావు కదా, అందరూ ముసలైపోతాం కదా, అంత మాత్రాన్ని పబ్లిక్లో కామెంట్ చేస్తావు. దాన్ని నేను తాట తీశాను కృష్ణదాస్ విషయంలో. కృష్ణదాస్ ఈ మాట అన్నాడు, నువ్వు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా నువ్వెవడో అనడానికి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా, సీతారామన్న మీరు తప్పుకోండి ఇంకోళ్ళు ఇస్తాం. ఎస్, తప్పుకుంటారు ఆయన ఏం చెప్పినా చేస్తారు. నువ్వెవరు చెప్పడానికి? నీకు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడినావు, దాని మీద నేను రియాక్ట్ అయ్యాను. ఇలా రియాక్ట్ అయ్యానని ఆడిని శ్రీకాకుళం వస్తే చంపేస్తామని కబురు పెట్టారు. ఓకే, శ్రీకాకుళం వస్తే చంపిస్తారు, ఎక్కడికి రావాలి? పలానా దగ్గరికి. హైదరాబాద్ నుంచి ఆ రోజు వస్తున్నాను, నడి రోజులు ఆగావు, నిమ్మాడ నడి రోడ్డు మీద నిలబడ్డాను 2 hours అర్ధరాత్రి. చంపేస్తామన్నారు కదా, చంపేయండి. ఎవడు చంపేస్తారని నేను భయపడాలి? ఎప్పుడైనా పోతాం కదా, ఇవాళ పోవాల్సింది రేపు పోతాం, రేపు పోవాల్సింది ఎల్లుండి పోతాం, అంతే కదా. నేను అదరను బెదర్ను, అలా అదిరి బెదిరేవాడిని అయితే ఉద్యమాలే చేయను నేను. ఇప్పుడు ఈ వ్యక్తిగతంగా ఇంత కఠోరమైన మాట్లాడి పోరాడను. ఈరోజు కూడా నేను ఆ రోజు పోరాడానంటే నా ధైర్యమే, నా వ్యక్తిగత అభిప్రాయం. అది ప్రజల పక్షాన్ని నేను పోరాడుతున్నాను, కులాల కోసం పోరాడుతున్నాను. ఓన్లీ కళింగ కులాలకి కాదు, అన్ని కులాలకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద మా జిల్లాలో, అసలే వెనుకబడి జిల్లా అండి, వెనుకబడి ప్రాంతం అండి, ఈ ప్రాంతంలో మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు నాకు చంపిస్తే చంపేయని, హత్య ప్రయత్నం కూడా చేయాలని చేశారు, ఓకే చేయని, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఇంతవరకు యాక్షన్ లేదు. కానీ దాని వెనకాల మీరు ఆరోపణ అది నిజంగానే ధర్మన్న వాళ్ళ ప్లాన్ ఆఫ్ షెడ్యూల్లో, లేకపోతే వాళ్ళకు ఒక ప్లాన్ ఉందే? లేదు, మరి అప్పన్న అని వాళ్ళ మనిషి, ఇప్పుడు అప్పన్న అని వాళ్ళ కుటుంబ సభ్యుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు. చెప్తే నేను తప్పదు, అప్పన్న నాకు కూడా మంచి అనుచరుడు, వైసీపీ లీడరు, ఆ వాయిస్ బయట పెట్టకూడదు, కానీ ఇలాంటి తప్పని పరిస్థితుల్లో అవసరమని నేను పెట్టాను. అప్పన్న పర్మిషన్ తీసుకొని పెట్టాను. అందుకే అప్పన్నకి రాచి రంపాన పెట్టి 4 రోజుల పాటు జైల్లో పెట్టి 4 రోజులు ఇష్టానుసారం కొట్టి హింసించారు వీళ్ళందరూ కలిపి. ఎవరు? ఈ కిలాడి బ్యాచ్. కి అంటే కింజరాపు, డి అంటే ధర్మాన, కిలాడి, కేడి అంటే పార్టీలు వేరైనా వ్యవస్థ అంతా ఒకటే. కేడీలు కిలాడీలు కలిపి ఈరోజు అప్పన్నని హింసించారు. కానీ మీరు ఎందుకు మీ కళింగ ఒక ఇది జరిగినట్టుంది కదా, మీ మీటింగు సామాజిక సమీకరణంలో చేశారు, ఎప్పుడు లేనిది మీరు కొంత దగ్గర అయినట్టున్నారు, చాలా పెద్ద స్థాయిలో నిర్వహించారు. ఏంటి దాని కారణం ఏంటి? ఒంటరి అయిపోయాను, సస్పెండ్ చేశారు. ఏం చేయాలో అర్థం కాలేదు, సస్పెండ్ చేశారు. వదిలే బాడీ కాదు, నిద్ర రెస్ట్ తీసుకునే బాడీ కాదు, ఏదో ఒకటి చేయాలి, ఇష్యూస్ మీద పోరాడదాం. జరుగుతున్న నష్టం ఏంటి? కాళింగ కులం, కాళింగులతో పాటు కాపులు, రెడ్డిలు, యాదవాలు, మత్స్యకారులు, ఎస్సీలు, ఎస్టీలు, అన్ని బీసీ కులాలకి జరుగుతున్న అన్యాయం మీద గట్టిగా మాట్లాడదాం. ఈ అన్యాయం ఎవరు చేస్తున్నారు? కిలాడీలు చేస్తున్నారు. మన ఫైట్ ఎగనెస్ట్ కిలాడీస్ అంటే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, ఈ కిలాడీలకు వ్యతిరేకంగా చేసిన యుద్ధమే ఇది. ఆ యుద్ధానికి మరి బేస్ తీసుకున్నాను. కులం అనేది ఎవరికైనా పునాది. కానీ మీ శత్రువైన తమ్మినేనితో కూడా కలిసిపోయారు, తర్వాత రవిని పిలిచారు, ఒక బ్యాచ్ అండి. మరి అందరూ కలవట్లేదా? ఏ కులం కలవట్లేదు ఈ దేశంలో? కమ్మలు కలవట్లేదా? రెడ్డిలు కలవట్లేదా? కాపులు కలవట్లేదా? తిట్టుకుని మరి కలిసిపోవట్లేదా? అందరు కలిస్తే తప్పు లేదు. నేను కళింగ కులానికి చెందినవాడిని. మా కులంలో కూడా జరుగుతున్నటువంటి అన్యాయం మీద మా నాయకులను అందరినీ కలిసి దగ్గర చేసుకొని అందరినీ దగ్గర చేసి ఒకటై ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తే అది నా మనసులో ఉన్నది కాదు, ప్రజల మనసులో ఉంది. నేను 3-4 సందర్భాల్లో రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసి 60,000 మంది ఒక వేదిక మీదకి వచ్చారు. చిన్న పిక్నిక్ పెడితే దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ శ్రీకాకుళం. ఎవరికి ఇన్వైట్ చేయాలి. కానీ మీడియా కానీ ఎవరికి చెప్పకుండా ఎందుకు అంత సీక్రెట్ మీటింగ్? సీక్రెట్గానే చేద్దాం అనుకున్నాం. అసలు పర్సనల్గా చేద్దాం అనుకుని గట్టిగా అందరం కలిపి ఒక 500 మంది కబురు పెట్టుంటాం. అక్కడికి 60,000 మంది వచ్చారు. 57,000 మంది రిజిస్ట్రేషన్ ఎంట్రీ అయ్యి అందరూ నన్ను మోసుకుంటూ తీసుకెళ్ళారు. సభా వేదిక నేను కారు దిగిన దగ్గర నుంచి మోసుకుంటూ 1/2 కిలోమీటర్ నన్ను మోసుకుంటూ తీసుకెళ్లారు. వాళ్ళకి ఎంత రుణపడి ఉన్నాను. ఎందుకు మోసారు? ఆ భుజాల మీద మోసే దానిలో ఉన్న అర్థం ఏంటి? వాళ్ళ ఆర్తనాదం, వాళ్ళ గొంతు ఏం మాట్లాడుతుంది, వాళ్ళ గుండెలు ఏం చెబుతున్నాయి, వాళ్ళ మనోవ్యధ ఏంటి
అందుకే వాళ్ళు నన్ను మోసారు. మోయటంలో అర్థం ఏంటంటే బాధ్యతను అప్పచెప్పారు. ఎస్, నువ్వు యుద్ధం చెయ్యని అన్నారు. నేను ఆడిన మాటలకి ఆ రోజు వచ్చిన సపోర్ట్ నా జన్మలు మర్చిపోను. ఇప్పుడు ఉధృత స్థాయిలో ఇంకా పనిచేస్తాను. అందుకే నేను అందరికీ తెలియజేస్తున్నాను, సోదరులారా, ఒక్క కళింగులకి కాదు, అన్ని కులాలకి జరుగుతున్న అన్యాయం మీద మనం యుద్ధం చేద్దాం, ఏకమవుదాం, కిలాడిల్ని వెంట పెడదాం, వాళ్ళంతా కేవలం చూద్దాం. మీరు చెప్తున్న ఈ సోకాల్డ్ వ్యక్తుల్ని ఉత్తరాంధ్ర నుంచి పక్కన పెట్టాలని ఒక నిర్ణయంతో మీరు చేసిన ఒక ప్లాన్ ఇది, అంతేగా? ఇప్పుడు బోటు మునిగిపోయింది, సముద్రంలో మునిగిపోతున్నప్పుడు ఏదో ఒక చెక్క పట్టుకుని మళ్ళీ పైకి వస్తాం కదా, ఎత్తు కొట్టుకుని చేస్తాం. మేము ఏదైతే కష్టం అనిపిస్తున్నామో, ఏదైతే ఇబ్బంది పడుతున్నామో, ఆ ఇబ్బందుల్లో నుంచే సమస్యని పరిష్కరించుకోవడానికి ముందుకు మీరు 25 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నారు, నేను యుద్ధం చేస్తానే ఉంటారు, కానీ మీరు సక్సెస్ కాలేదు కదా. యు ఆర్ ఫెయిల్యూర్ మ్యాన్ ఇన్ పాలిటిక్స్. గెలిస్తే సక్సెస్, ఓడిపోతే ఫెయిల్యూర్ అని ఎలా అనుకుంటున్నారు? ఐ వాంట్ టు బి ఎ లీడర్. కొంతమంది ఎమ్మెల్యేలు అవుతారు. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవడంటే ఎవడికి తెలియదు, పేరే చెప్పలేరు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు పోతే వాడు ఎక్కడుంటాడో తెలియదు. బట్ దిస్ దువ్వాడ శ్రీనివాస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్, శ్రీకాకుళం పీపుల్. ఎందుకు ఆ స్థానం సంపాదించుకుంటున్నాం అంటే లీడర్షిప్ అన్నది గెలిచినంత మాత్రాన కాదు. మహానుభావులే ఓడిపోయారు. మహానుభావులు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారికి అవకాశం రాలేదు, అలాగే మహాత్మా గాంధీ గారికి అవకాశం రాలేదు. దేర్ ఆల్ లీడర్స్. మనం వాళ్ళని ఏం చూసి నేర్చుకోవాలి? వాళ్ళ యుద్ధ స్ఫూర్తిని మనం తీసుకోవాలి, వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ని మనం తీసుకోవాలి, వాళ్ళ అభ్యున్నతిని మనం తీసుకొని మనం ఆ రకంగానే మనం కూడా వాళ్ళ ఫాలోవర్స్గా, వాళ్ళ అడుగుజాడల్లో నడిచే వ్యక్తులుగా మనం ఎందుకు ప్రయత్నించకూడదు? మా మన్యం ద్వారా అల్లూరి సీతారామరాజు ఏం సాధించాడు? తుపాకీ గుళ్ళకే మరణించాడు, బట్ చరిత్రలో మిగిలిపోయాడు. అన్నీ మనం యుద్ధం చేసేటప్పుడు ఆఫ్టర్ ఎమ్మెల్యే గెలుస్తున్నాము, ఓడుతున్నాం అన్నది కాదు. ముందు మనం యుద్ధం చేస్తున్నామా లేదా, ఒక విషయం మీద మనం పోరాడుతున్నామా లేదా, అది విజయం సాధించుతున్నామా లేదా, అది ఆ దిశలో మనం ముందుకెళ్తాం.